అన్ని రంగాలలో ఉన్నారు. మీడియాలో ఉన్న తిరికోలను కూడా రానియొద్దు, దయచేసి వాళ్ళకి చెప్పకని చెప్పిన. ఇంకా ఎవరైనా తిరికోళ్ళు ఉంటే కూడా చివరి ఛాన్స్ ఇదే లేచిపోవడానికి. ఎవరు లేరని అనుకుంటున్నా. దయచేసి మీడియా మిత్రులకు కూడా ఒక రిక్వెస్ట్, ధైర్యం ఉన్న మీడియాలోనే ఈ వార్త రావాలి, తిరికోల దాంట్లో దయచేసి రావద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక సోదరులారా, ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో నాకు సోదరుడు చెప్పిండు ఏమని, అనేకమైనటువంటి ఆటంకాలు సృష్టించాలని, ఈ హాల్ని రెంటుకు తీసుకుంటే నేను దానికంటే 2 రెట్లు రెంట్ ఎక్కువ ఇస్తా, మీరు హాల్ తాళం వేసుకొని వెళ్ళిపోయి బీసీలకు ఈ హాల్ ఇవ్వద్దని ఒక ఆయన ఫోన్ చేసిందట. నువ్వు ఎంత మనిషి వీడా పోయి గిత్తత మనిషి వీడా? నేను మీ బాపుతో కొట్లాడి ఇక్కడికి వచ్చినోని నేను, నువ్వు గిత్తత ఊరవిసుకాటువంటి మనిషి. ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు నువ్వు మీటింగ్ పెట్టుకోవడానికి టికెట్ ఇవ్వవా? ఇది ఇవ్వద్దంటవా? నీకు అంత అది కూడా ఎక్కువనే. నేను చూస్తేనే పేషెంట్ చూసినట్టు అనిపిస్తుంది. ఎట్లుండాలనా ప్రజల మనిషి అంటే ఇట్లా లేవా? ముఖేష్ గారు లేవండి ఒకసారి. ఈ ఎత్తు పొడుగు గిట్లుండాలి కదా, ఎత్తు పొడుగు గిట్లుండాలి. కూర్చో, దయచేసి నీతో పోల్చినందుకు ఏమనుకోకు. గటువంటి వాళ్ళు ఇవాళ బీసీల సభను, మంచిర్యాలలో బీసీల సభను ఆపుతాం, మంచిర్యాలలో బీసీల సభ లేకుండా చేస్తాం. ఏందన్నా బాధ ఏంది? వాళ్ళు మీడియా వాళ్ళు కదనే వీడియో తీసుకుంటారు, కూర్చో. రైట్. ఓ పని చేయి, ఆ లింక్ ఇచ్చేయి ఫ్రీగా, వాళ్ళకి ఏ బాధ లేదు. హెచ్డి క్వాలిటీలో లైవ్ ఇస్తాం, తీసుకోండి అన్న. రైట్. సోదరులారా, ఈ మీటింగ్ జరగకూడదని, ఈ మీటింగ్ను అడ్డుకోమని, ఈ మీటింగ్ను ఎట్టి పరిస్థితిలో మంచిర్యాలలో బీసీ వాదమే వినిపించకూడదని గింతోడు కూడా దీని మీద ఉపాయం కడతాడు. మీరు రాసి పెట్టుకోరు. ఈ మంచిర్యాల మంచిది కాబట్టే మీ ర్యాల నడుస్తుందాడా? ఈ మంచిర్యాల మంచిది కాబట్టే నీ రాల నడుస్తుంది, కొక్కిరాలా? గుర్తుపెట్టుకో. ఈ బీసీల తెరువు ఎవరు వచ్చినా, ఈ బీసీలను రాజకీయంగా ఆర్థికంగా ఏ రకంగానైనా అనగతొక్కాలని చూసినా ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి నీవు ఎంత పడతాం గుర్తుపెట్టుకో. ఈ మీటింగ్ నడిస్తే నీకు నొప్పి అయినాదా? ఇది ఎట్లాగో నీకు లాస్ట్ ఎన్నికలు వచ్చేసారి నీకు ఓటు లేదు, సూటు లేదు, సీటు లేదు. ఎన్ని పోనీ ఇక్కడ మాట్లాడుకుందాం. ఎన్ని మీ ఓట్లు ఎన్నిడా? 20 కిలోల ఏట సరిపోతుంది వాళ్ళకిడా. 20 కిలోల ఏట అయితే మొత్తం బిట్టంగా మిగులుతుంది. ఇంకా ఈ పిడికేడు మంది లేని మీరు ఈ మంచిర్యాలలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి మా బీసీలను మీరు సభ పెట్టుకోవద్దంటారా? వీళ్ళు మంచిర్యాలకు పట్టేదారులు అయినట్టుగా, గుత్తేదారులు అయినట్టుగా, ఎవడో వెనుకటే ఎవడో వచ్చి ఇలా రాసిచ్చిపోయినట్టుగా కాగితం మీద మంచిర్యాల సింగిల్ వార్డు మెంబర్ కానీ ఇక్కడ గుర్తుపెట్టుకో. వెలమోళ్ళని రెడ్డోళ్ళని ఇక్కడ సింగిల్ వార్డు మెంబర్ కూడా కానీయా. ఈ మంచిర్యాల బరాబర్ బీసీలది. ఇది
ఇది బీసీల రక్తంతో ఏర్పడినటువంటి వాళ్ళ చెమటతో ఏర్పడినటువంటి మంచిర్యాల, ఇది మీది కాదు. మేము సభ పెట్టుకొని మా సభ సజావుగా జరిగితే మా సభను సజావుగా జరగాలని మీరు కోరుకుంటే మీ తెరువు మేమెందుకు వద్దుమా? నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోకపోదు. నువ్వు ఈ సభను ఇబ్బంది పెడదామని చూస్తే నువ్వు ఈ రాష్ట్రంలో ఏడు అడుగు పెట్టలేవు, గుర్తుపెట్టుకో. ఏడు అడుగు పెట్టలేవు ఈ రాష్ట్రంలో. ఏమనుకుంటున్నావు బీసీలు అంటే? నీ దగ్గర పనిచేసే డ్రైవర్లు అనుకుంటున్నావా బీసీలు అంటే? ఏదో పొరపాటున మొన్న ఒక దుర్మార్గుణ్ణి రాజకీయంగా ఖతం చేయడానికి బీసీలమందరం ఓ నిర్ణయం తీసుకున్నాం తప్ప నువ్వు అందగాని సందగాని వన్ నీకేం ఓటేయలేడా? అర్థమైందా? ఇక ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే అందులో 5 నియోజకవర్గాలు అన్రిజర్వ్డ్ ఉన్నాయి, జనరల్ స్థానంలో ఉన్నాయి. చూసానా? కరెక్టే. 5 నియోజకవర్గాలు జనరల్ స్థానంలో ఉన్నాయి. ఈ జనరల్లో ఉంటే ఇదే మంచిర్యాలలో బీసీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడన్నా? లక్షపేట అది వేరే. మంచిర్యాలలో ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే. ఈ టికెట్లు కూడా ఈయన ఈ పార్టీలు ఉంటాడు, ఇళ్ళకైనా ఇళ్ళకి దొరుకుతాడు ఒక ఆయన. ఈయన ఇటు రాగానే ఒక ఆయన అటు ఉరుకుతా ఉంటాడు, ఆయన అటు రాగానే ఆయన ఇటు ఉరుకుతా ఉంటాడు. ఇవే ఓ నాగుంబాము ఈ పుట్టలకే నా పుట్టలకు పోతే ఇసం పోతాదన్నా? పోతుందా? పోతా. పెద్ద మనిషి నాగుంబాము ఈ పుట్టలకే నా పుట్టలకు మారితే ఇసం పోతుందా? ఇసమే ఉంటుంది దానికి. కాబట్టి వీళ్ళు ఏ పుట్టలు మారినా వీళ్ళు మనోళ్ళు కాదు, ఏ పుట్టలు మారినా మనోళ్ళు కాదు. కాబట్టి బీసీ ప్రజలారా, మనమంతా ఒక్కటి. మన సాకలి మంగలి కుమ్మరి కమ్మరి నాయి బ్రాహ్మణ, మన రజక బిడ్డలు, మన యాదవులు, మన పద్మశాలీలు, మన పెరుకలు, మన ముదిరాజులు, మన మున్నూరు కాపులు, మనమంతా ఒక్కటి. ఒక్కసారి ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి గ్రౌండ్ల మైదానంలో మీ వెలమోలను దిక్కు నిలబెట్టు, మీ వెలమోలను దిక్కు నిలబెట్టు, మీ రెడ్డలను దిక్కు నిలబెట్టాయా? చెర్రొక్కసారి చూపెట్టు నీ బలమేందో కాడ, నీ బలమేందో చూపెట్టు. ఉన్నారా పెద్దగా? ఏ పాట వెళ్తారే వాళ్ళు? ఏ తలా నువ్వు రెక్కేనా? ఇడా మొత్తం చల్లడబడి వీళ్ళ నాలను ఒక దగ్గర వేస్తే కూడా 10,000 మంది లేరు. 10,000 మంది లేరు. 10,000 మంది లేనటువంటి వీళ్ళు 1952 నుంచి దీన్ని గుట్టకు బట్టి వెళ్తా ఉంటే ఇక్కడ గుడ్లపై ఇచ్చి కూర్చోవడానికి బీసీలమేమో అమాయకులమా? ఇప్పుడు బరాబర్ 2028లో మంచిర్యాల గడ్డ మీద బీసీ జెండా ఎగురుతుంది, బీసీ ఎమ్మెల్యే అయ్యి తీర్చడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పక్కన మరి మంచిర్యాల అయిపోయా. మిగతా నియోజకవర్గాల సంగతి ఏంది? మిగతా నియోజకవర్గాలు 5కి 5 అవి బీసీలే. బరాబర్ బీసీలు 100% సీట్లను బీసీలుగా మన ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఉన్నాయి, ఆల్రెడీ రిజర్వ్డ్. వాళ్ళైపోగా మిగిలినవన్నీ కూడా బీసీలు మొత్తం 100%గా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గాలను గెలుచుకోబోతా ఉన్నారు. ఇక్కడ ఈ మంచిర్యాలలో 2028లో ఓట్లు జరిగి మనం బీసీలమంతా మన బీసీ బిడ్డకు ఓట్లు వేసుకొని రిజల్ట్ వచ్చినాడు ఓట్ల పెట్టెలు ఇస్తారు కదా, పెట్టెలు ఇప్పినాడు భీమని వేలి మన బీసీ ఎమ్మెల్యే బయటికి వచ్చి మంచిర్యాలలో తిరుగుతుంటే ఎట్లుంటదన్నా? మొత్తం తిరుగుతుంటే మంచిర్యాల కాడ దొరల పాలన నుంచి విముక్తి దొరికినట్టుంటది.
భారతదేశంలోనే బీసీలకు పూర్తిగా స్వాతంత్రం రాలే. తెలంగాణలో అయితే బీసీ ముఖ్యమంత్రి అయ్యాడు, మంచిర్యాలలో మర్చిపోలేడు. ఇక సాలరాబాయ్ మీ ఏలుబడి చాలు. మీరేందో తెలుసు, మీ తాను ఎన్ని లంగా కథలు ఉంటాయో తెలుసు, మీరు ఎన్ని బడివాయి పనులు చేస్తారో సాటుకో అన్నీ తెలుసు. ఇక చాలు, మా బతుకు మేము బతుకుతాం, మా బతుకు మేము బతుకుతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను ఈ మంచిర్యాల వేదిక నుంచి చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెలమలు పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ కూర్చున్నారు. ఏమని? బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కూర్చున్నారు. పులి ఏది? జంతువులను వేటాడి తినే పులి గడ్డ మీద కూర్చొని దీక్ష చేస్తుందట. ఏమని? నేను మాల వేసుకున్నా, నేను మాంసం బంద్ చేసిన అని పులి దీక్ష చేస్తా ఉందట. నిజమే కావచ్చు అనుకోని కొంతమంది పిడికేడు మన దాంట్లో ఉన్న బీసీలు పోయి ఆ తబలా, ఇక దీక్ష అన్నప్పుడు భజన ఉండాలి కదా అని భజన కొట్టుకుంటా కూర్చున్నాడా. కానీ ఆ పులికి తెలుసు, ఆ పులిని చెవులు విండి జంతర్ మంతర్ కాడ కూర్చోబెట్టి మొత్తం తెలంగాణ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ 75 ఏళ్లలో ఎవరైతే మనకు రిజర్వేషన్ ఇయ్యొద్దని అడ్డుకున్నారో వాళ్ళ ముక్కు పట్టి కూర్చుండబెట్టినారా ఢిల్లీ కాడ. ఇది ఎవరో కాదు, మన బీసీలందరం కలిసి టార్గెట్ చేస్తే పోయి కూర్చోరు. ఎందుకంటే ఓట్లు బీసీల దగ్గర ఉన్నాయిరా, రేపు వాళ్ళ ఇంటికి పోతే ఆయన చెప్పు తీసుకొని కొడతారా వాళ్ళకి చెప్పిన పని చేయకపోతే అని చెప్పి పోయి కూర్చున్నారు ఆడ. మరి నిజంగా వీళ్ళ కడుపులు ఉందా అయ్యాలని? ఉందా? ఉన్నాయే అన్నా? వీళ్ళకి లేదు. వీళ్ళు టెంట్ వేసారు కదా ఢిల్లీలో, టెంట్ వేసిన ఢిల్లీలో ఇక్కడైనా కూడా పోయినట్టు కాదు. అయితే టెంట్ వేసారు కదా, నిజంగానే నరేంద్ర మోడీ గారు ఏమో ఇంతగానో నిలబెడుతురుగా, ఇస్తా తీయరా అదాయిగా 42% ఇద్దాం తీ అని అన్నాడు అనుకో, ఈ టెంట్లో కూర్చున్న వాళ్ళు టెంట్ కట్టెలు ఉడవికి నరేంద్ర మోడీని కొడతారు. ఏమని? మేమేదో యాక్టింగ్ కోసం పెట్టుకుంటే నువ్వు నిజంగా చేస్తావా? ఇలా డ్రామా. నిజంగా మీకు మా బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగా టెంట్ లో కూర్చున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మా బీసీల మీద ప్రేమ ఉంటే 18 మంత్రి పదవులలో 9 మాకు ఇయ్యన్నా వద్దా? మరి 3 ఇచ్చిన ఇంకా 6 ఎవడియాలి? ఈ 6 ఇయ్యంగా ఎవరన్నా వద్దంటున్నా? ఈ 6 కోసం బిల్లు పెట్టాల్సిన పరిస్థితి ఉందా? గవర్నర్ని ఇట్లా పిలిచి యోగ్యులతో ప్రమాణ స్వీకారం చేపి అంటే సరిపోయా. అవునా కాదా? మనకి ఇయ్యాలి, నీ చేతిలో ఉన్న భూమ పెట్టవు, ఇది ఇయ్యవు. కార్పొరేషన్ పదవులు 50% ఇయ్యవు, ఇవి ఇయ్యడట. కానీ ఒంటె పదవులకు నక్కాశ పడ్డట్టుగా మన కాడ 42 అని కట్టి, ఇక చూడరి మీకు 42 తెస్తున్నా, ఒంటె తలకాయ కిందకి అన్నప్పుడు వస్తుంది. అది అనేది లేదు, మనకు అందేది లేదు. అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చిన వీళ్ళంతా, ఈ ముఠా అంతా కలిసి తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పే ఆడ బిల్లు పాస్ అయింది. నేను మాట్లాడిన గంట సేపు అలా అంతా వీళ్ళే కూర్చురు, వేలమోహన్ రెడ్డి వాళ్ళు అంతా కూర్చురాడా. మీ గుండెల మీద చేసుకొని మీ విమానంగా చెప్పురు, దీంతో మాకు రిజర్వేషన్ వస్తాదివా అన్న. అందరు నవ్వీరు. రాదని వాళ్ళకు కూడా తెలిసి లేదు, యాక్టింగ్ అని తెలుసు నాకు. నిజంగా బిల్లుతోనే వచ్చేదండి, మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినావు? ఆయన ఆడినప్పుడల్లా పాల ప్యాకెట్ వేరు మీద పోయే ఇది వచ్చిందని చెప్పుడు. మనకు పాల ప్యాకెట్లతోనే సరిపోయింది రిజర్వేషన్ల బిల్లు. ఆ ఫోటోల మీద వేయాల్సింది పాల ప్యాకెట్లు కాదు నాయన, మీ ఇష్టం అది. అవి నరరూప రాక్షసుల బొమ్మలు. అవి ఇంటికి కనుక దిష్టి దాకకుంటా కట్టుకోము అటువంటి బొమ్మలు. ఇవాళ
తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు బీసీలు అంటే ఓడి ఇటువో అటువో అటువో. ఇలా ఇంతమందిని మనము రక్త సంబంధికులు మనం ఒకటే కుటుంబం అని బీసీలమంతా వచ్చి కూర్చున్నామైనా. ఇగో ఇది పరిశాన్ వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకి ఇది పరిశాన్. వీళ్ళు విడిపోవాలి కానీ గిట్టేట కూర్చుంటారు. వీళ్ళు గిట్టేట కూర్చుంటారా? కులాలన్నీ ఎట్లా కలుస్తాయో మీరు కలవద్దు కదా. మా కింద డ్రైవర్లుగానో లేకపోతే మా ఇంటికి వాచ్మెన్లుగానో పని చేయాలి కదా అని అనుకుంటారు అన్నట్టు వాళ్ళు. నేను చెప్తున్నాగా, మిమ్మల్ని మా ఇళ్ళ వాచ్మెన్లకు కూడా పెట్టుకోము. రేపు పొద్దుగాల ఇవాళ సోదరులారా 42% రిజర్వేషన్ పేరుతోటి డ్రామా. సర్పంచ్ ఎన్నికలలో ఇప్పటికి ఎన్ని ఉన్నాయి? మన ఎంత శాతం వస్తున్నాం? 50% సర్పంచులు బీసీలే ఉన్నారు. ఇప్పుడు 51% ఎంపీడీసీలు, 51% సర్పంచులు బీసీలు, 50% ఎంపీడీసీలు బీసీలే ఉన్నారు. ఈ 50ని కట్ చేసి దీన్ని 42 చేసుకొస్తా అని పోయిండు ఆ మునగాడు. ఆల్రెడీ 50 మన ఊర్ల పొంట గత చైతన్యం వచ్చింది. ఇక ఇప్పుడైతే అది 50, 70 కూడా అవుతుంది. ఎందుకంటే ఏ ఊర్లో చూసినా ఇప్పుడు వెలవైన రిటైన్ నామినేషన్ వేద్దామంటే భయపడుతుంది. ఎందుకు? ఏమో ఈ బీసీలంతా ఒకటే ఇర్రా నాయన. ఇదివరకు దాకా ఆడో ఏడో కనీసం నమస్తే పడ్డేలు అంటాడు. ఇప్పుడు ఓడిపోతే ఆయనకి జరిగిపోతుంది. దాంతో ఇప్పుడు నామినేషన్ వేయాలంటే కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఈ బీసీ జేఏసీ బరిగీసి నిలబడ్డది కాబట్టి ఇవాళ ఊర్ల పొంట భయపడతా ఉన్నారు. బీసీలకు తల వంచి నమస్కారం చేస్తా ఉన్నారు. సోదరులారా, ఆల్రెడీ మనకు 50% దాటి వస్తున్న దాని కాడ ఇయ్యరట. మరి అన్యాయం జరుగుతున్న ఉద్యోగాల కాడ, అన్యాయం జరుగుతున్న విద్య కాడ మాత్రం ఇయ్యరట. ఏమి డ్రామా ఇది? అందుకే మీకు 42%, మీకు 42% అని ఓలేరు చెప్తా ఉన్నారు. ఎవరు ఇస్తారు మనకి 42? ఈ 15% వాళ్ళు ఇస్తారట. మొన్న కులగణనాన్ని లెక్కలు చేసిండు ఎవరు? రేవంత్ రెడ్డి గారు కులగణనాన్ని లెక్కలు చేసిండు. లెక్కలు చేసి ఏమన్నాడు? మేమంతా పెద్ద కులం వాళ్ళంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో 15% ఉన్నామయ్యా అని చెప్పిండు. ఇక మనది పక్కకు పెట్టరా. మన లెక్కలు ఎట్లయినా దొంగ లెక్కలు చేసిండు, మనకు పక్కకు పెట్టరు. ఆయనే చెప్పిడుగా 15% ఉన్నాయని. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ల నీ 15 నువ్వు తీసుకొని పక్కకు జరుగు, మిగతాది మాదే. నీ 15 నువ్వు తీసుకొని పక్కకు జరుగు, మిగతాది మాదే. నువ్వు మాకు మంచుడేందా? నువ్వు మాకు మంచుడేంది? మీరా బర్రెకు సున్నమే సావు కాదు. వీళ్ళెప్పుడు మనోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోరి. వీళ్ళెప్పుడు మనోళ్ళు కాదు. బర్రెకు సున్నమే సావు అవుతుందా? వీళ్ళు ఈ పెదకుల పోలు మనోళ్ళు కానే కాదు. వాళ్ళు వాళ్ళ జీవితం అంతా దోపిడే. వాళ్ళ జీవితం అంతా దోపిడే. నిజంగా వీళ్ళు మన కోసం పనిచేసింటే మన ఆస్తి పెరగాలి కదా, వాళ్ళదట్ట పెరుగుతుందే. అందుకోసమే ఇక రెడ్డోల కో పార్టీ, వెలుగోల కో పార్టీ, బాబరోల కో పార్టీ, బీసీ వాళ్ళు నేను చెప్పిన అరే మా పార్టీ పెడుతున్నాం రానంగానే కిన్మార్ మల్లన్న మీద హత్యాయత్నం చేశారు వీళ్ళందరూ కలిసి. కిన్మార్ మల్లన్నను చంపేస్తే కథం అయిపోతుందని. మొన్న 39 రోజులైంది నా మీద హత్యాయత్నం జరిగి. ఇప్పటి వరకు పోలీసులు వాళ్ళు పోయింది లేదు, పట్టుకున్నది లేదు. మీరు రాసి పెట్టుకోండి. మీరు స్ట్రెచ్చర్ మీద ఉన్నా, మీరు రిటైర్ అయి ఇంట్లో వండుకున్నా, మీరు ఎక్కడ దాచుకున్నా రేపటి బీసీ ప్రభుత్వం మిమ్మల్ని గుడ్డలో తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో నిలబెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇదే మంచిర్యాలలో అక్రమ కేసులు బీసీ బిడ్డల మీద ఎవరెవరైతే పెడతా ఉన్నారో, ఎవరెవరైతే అధికారులు బీసీలను బెదిరిస్తా ఉన్నారో మీరు రాసి పెట్టుకోండి. వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్క బీసీ బిడ్డ మీద ఈగ వాలినా, ఒక్క బీసీ బిడ్డను అక్రమంగా బంధించిన ఈ రాష్ట్రాన్ని అగ్గిగుండం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనం పార్టీ పెడతామంటే పార్టీ పెట్టొద్దు. ఏం పెట్టాలి? మీ గడీల దగ్గరకు వచ్చి, మీ ఇండ్ల దగ్గరకు వచ్చి అన్న ఒక టికెట్ అని అడుక్కోవాలి.
అడుక్కోవాలి మేము. ఎవరు రాబాయి నువ్వు? ఏ ఊరికేనే వచ్చినావు? బిడ్డ, మా బీసీల ఇళ్ళల్లా, మా పెరికోళ్ళ ఇంటి ముంగట, మా రజకుల ఇంటి ముంగట, మా నాయి బ్రాహ్మణుల ఇంటి ముంగట, మా యాదవుల ఇంటి ముంగట, మా పద్మశాలిలు, ముదిరాజులు, మున్నూరు కాపులు, మా గౌడ్స్ వాళ్ళ ఇళ్ళ ముంగట బొచ్చలు పట్టుకొని కూర్చుని పెడతా, మిమ్మల్ని గుర్తుపెట్టుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు తీసుకొస్తా. బీసీలంటే అనగారిన వర్గాలు. ఎవరు చెప్పింది? బీసీలు అంటే బిగ్ క్లాస్. మేము బిగ్ క్లాస్. అందుకోసమే సోదరులారా, వీళ్ళ చేతులున్న రిజర్వేషన్ ఇయ్యారంట, కానీ అవి రాని దానికోసం మనం లడాయి చేద్దాం పారని చెప్తా ఉన్నారు. వీళ్ళు నమ్ముదామా? వీళ్ళని నమ్మే ప్రసక్తే లేదు. ఇక మనకు 42% రిజర్వేషన్ ఇవ్వమంటే ఓడేమో లెక్క పెట్టాలంటాడు, ఓడేమో జుట్లెన్నున్నాయో చూడాలంటాడు, ఓడేమో బొట్లెన్నున్నాయో చూడాలంటాడు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ దోచోళ్ళు ఎంత, గోసోళ్ళు ఎంత, గొంగడోళ్ళు ఎంత అని లెక్క పెట్టాలన్నట. మనకి ఇవ్వాలంటే మనకిచ్చే కాడనే ఇవన్నీ పెట్టాలన్నట. మొన్న ఏం చేసి ఎక్కడ వీళ్ళంతా రెడ్లు వెలమలు కలిసి ఈడబ్ల్యూఎస్ అని దొంగ రిజర్వేషన్ 10% తెచ్చుకురు. ఆల్రెడీ రాత్రికి రాత్రి తెచ్చుకురు వీళ్ళు. మనకిచ్చే కాడనే లేదు. ఇలా మన బీసీ బిడ్డలు 100కి 90 మార్కులు వచ్చినా మనోనికి ఉద్యోగం లేదు. వాళ్ళకు మాత్రం 100కి 50 మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చింది దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా. రేపటి బీసీ ప్రభుత్వం ఈ ఈడబ్ల్యూఎస్ ని ఖచ్చితంగా సవరిస్తుంది. అక్రమార్కులను ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి తరిమేస్తుంది. ఇక మహిళా రిజర్వేషన్లు ఏంటి? చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలనేది భారత పార్లమెంట్. మా తిరికోళ్ళను రానియకెట్టు చట్టసభల్లో రిజర్వ్ ఉన్నాం. మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. మన బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ ఇయ్యరు, మన బీసీ బిడ్డలకు ఉద్యోగాలు ఇయ్యరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, చూసిరా? ఉద్యోగాన్ని కాదు, వైన్స్లది. వైన్స్లో వేసింది. ఇవాళ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ వేసింది. దాన్ని నిమిషం కూడా తేడా రానియరా. నేను ఇక రేపు అయిపోతుంది అనగా ఇవాళ నోటిఫికేషన్ వేస్తారు. మరి ఉద్యోగాలు కూడా గట్లే భర్తీ చేయాలి కదా. ఒకటి దిగిపోగానే ఇంకో నెక్కియాలి నవ్వద్దా? ఆడలేదు. ఇక బీసీ మంత్రులు ఉంటారు. ఉత్సవ విగ్రహాల కంటే అన్యాయం ఏమైందో ఆయన బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాడు, 9,000 కోట్ల పెట్టాడు. మాట్లాడమంటే ఆయన ఇట్లా దిగి వెళ్ళిపోతుంటాడు. ఈ సాట్కేని ఇట్లా. అయ్యో సీఎం గారు ఏమనుకుంటున్నాను ఒక ఆయన, అయ్యో ఆయన గుండె కలుక్కుమంటదేమో అని ఈయన. మన గుండెలు కలుక్కుమంటలేవా? మన గుండెలు కలుక్కుమంటలేవా? ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఇటీవల కర్ణాటకలో. కుక్కలకు చికెన్ బిర్యానీ, ఊళ్ళో తిరిగే కుక్కలకు చికెన్ బిర్యానీ అనే స్కీమ్ తీసుకొచ్చి పెట్టిరాడ. వాళ్ళు కుక్కలకు చికెన్ బిర్యానీ పెడతారట. హాస్టల్లో పండి చదువుకునే మన పోరగాళ్ళకు పురుగులన్నం పెడతారట వీళ్ళు. వాళ్ళ నీతి, వాళ్ళ జాతి చూడరు ఎట్లుందో. అందుకోసమే మన బతుకులు మారాలంటే, మన జీవితాలు మారాలంటే, మన తలరాతలు మారాలంటే మంచి పనికైనా ఇంట్లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోరు. ఈ మంచిర్యాలకు కూడా బీసీ ఎమ్మెల్యేగా ఉండాలి. ఇలా ఒకప్పటి కథ వేరు, ఇప్పుడు వేరు. సోదరులారా, లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయిగా. లోకల్ బాడీ ఎన్నికలల్లా రెడ్డి గారు దిగుతా ఉంటారు. ఊర్లకొంటి వెలవాయన దిగుతా ఉంటాడు. ఆన్నే ఇంటికాడ చైర్లు 5-6 వేసుకొని వాడిని పిలిచి వీడిని పిలిచి ఇద్దాగు అద్దాగు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ దుకాణం స్టార్ట్ కావచ్చు, అప్పుడే స్టార్ట్ కావచ్చు. నేను నిజంగా
ఒక బీసీ తల్లి పాలు తాగినా ఆ బీసీ తల్లి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా చెప్తా ఉన్నా, నేను వారి కోటయ్య నా బీసీకే ఓటేస్తా. మీరు వేస్తారా? అట్లా వేస్తే మోసం ఎవరు? 2 సైడ్లు ఎవడరా? నిజంగా దమ్ముంటేనే పిరికోళ్ళు లేవకూడదు. వేస్తారా? జై బీసీ, జై బీసీ, జై బీసీ. ధన్యవాదాలు. కూర్చోరు సోదరులారా. ఇక ఇప్పుడైతే నమ్మకం వచ్చిందా? ఇక ఎందుకంటే ఒక్క చేయిగా 2 చేయిలు లేవట్టి నా బీసీల కోసం, నా బీసీ బిడ్డలకే ఓట్లేస్తా అని చెప్పి ఇవాళ మీరు చెయ్యినెత్తి నినదించిన చూసినవా? ఇది చాలు, ఇది చాలు వాళ్ళ బతుకులు, రాజకీయ బతుకులు అంతం చేయడానికి. మంచిర్యాల సోదరులారా, రేపు 2028 కల్లా బీసీలు ముఖ్యమంత్రిగా, బీసీలు మంత్రులుగా, బీసీలు మున్సిపల్ చైర్మన్లుగా మనం ఉండాలి. దానికోసం మరి వాళ్ళందరికీ పార్టీ దుకాణం ఉండే, మరి మనకేంది మళ్ళన్న? బీసీలకు రాజకీయ పార్టీ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? మీరు గట్టిగా చేయలేమంటే చెప్తా. ఉండాలా వద్దా? ఉండాలా? పక్కా బీసీల రాజకీయ పార్టీ వస్తా ఉంది. ఈ బీసీల మన రాజకీయం మనం చేసుకుందాం, మన టికెట్లు మనం ఇచ్చుకుందాం, మన మంత్రి పదవులు మనం పంచుకుందాం, మన కార్పొరేషన్ చైర్మన్లు మనం ఇచ్చుకుందాం, బీసీల ఆత్మగౌరవ జెండా ఎగరేద్దాం. కాబట్టి సోదరులారా, ఈ మంచిర్యాల గడ్డ నుంచి మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానికానికి చెప్తా ఉన్నా, బీసీలమై పుట్టినం, బీసీలుగానే సస్తం గుర్తుపెట్టుకోరి. పుట్టింది బీసీలమే, సచ్చేది కూడా బీసీలమే. కానీ మన సాగుకు అర్థం ఉండాలి. ఆ అర్థం మన వాళ్ళ కోసం బతికేటువంటి అర్థం ఉండాలి. అందుకోసం మీరందరూ కూడా గ్రామ గ్రామాల మన బీసీల చర్చ పెట్టండి, మన బీసీలతో మాట్లాడండి, బీసీలకు జరిగిన అన్యాయాన్ని వివరించాల్సిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ విచ్చేసినటువంటి బీసీ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ జై బీసీ, జై బీసీ. ధన్యవాదాలు. సంబంధించి మహేష్ నాకు ఫోన్ చేసిండు, అన్న ఎవరిని పిలవాలి అని చెప్పానన్నాడు. పిరికోళ్ళను ఫస్ట్ పక్కకు పెట్టమని చెప్పిన, పిరికోళ్ళను రానియ గట్టి పరిస్థితిలో ఈ సభకు అని చెప్పిన. అంటే పిరికోళ్ళంటే ఎవరన్నంటే అన్ని రంగాలలో ఉన్నారు. మీడియాలో ఉన్న పిరికోళ్ళను కూడా రానియొద్దు దయచేసి, అలా చెప్పకని చెప్పిన. ఇంకా ఎవరైనా పిరికోళ్ళు ఉంటే కూడా చివరి ఛాన్స్ ఇదే లేచిపోవడానికి. ఎవరు లేరని అనుకుంటున్నా, దయచేసి మీడియా మిత్రులకు కూడా ఒక రిక్వెస్ట్, ధైర్యం ఉన్న మీడియాలోనే ఈ వార్త రావాలి, పిరికోల దాంట్లో దయచేసి రావద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక సోదరులారా, ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో నాకు సోదరుడు చెప్పిండు ఏమని, అనేకమైనటువంటి ఆటంకాలు సృష్టించాలని, ఈ హాల్ని రెంటుకు తీసుకుంటే నేను దానికంటే 2 రెట్లు రెంట్ ఎక్కువ ఇస్తా, మీరు హాల్ తాళం వేసుకొని వెళ్ళిపోయి బీసీలకు ఈ హాల్ ఇవ్వద్దని ఒక ఆయన ఫోన్ చేసిందట. నువ్వు ఎంత మనిషి వీడా పోయి గిత్తత మనిషి వీడా? నేను మీ బాపుతో కొట్లాడి ఇక్కడికి వచ్చినోని నేను, నువ్వు గిత్తత ఊరవిష్కాటువంటి మనిషి. ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు నువ్వు మీటింగ్ పెట్టుకోవడానికి టికెట్ ఇవ్వవా? ఇది ఇవ్వద్దంటవా? నీకు అంత అది కూడా ఎక్కువనే. నేను చూస్తేనే పేషెంట్ చూసినట్టు అనిపిస్తుంది. ఎట్లుండాలనా ప్రజల మనిషి అంటే ఇట్లా లేవా? ముఖేష్ గారు లేవండి ఒకసారి. ఈ ఎత్తు పొడుగు గిట్లుండాలి కదా, ఎత్తు పొడుగు గిట్లుండాలి. కూర్చో
నీ దయచేసి నీతో పోల్చినందుకు ఏమనుకోకు. గటువంటి వాళ్ళు ఇవాళ బీసీల సభను మంచిర్యాలలో బీసీల సభను ఆపుతాం, మంచిర్యాలలో బీసీల సభ లేకుండా చేస్తాం. ఏందన్నా బాధ ఏందే? వాళ్ళు మీడియా వాళ్ళు కదనే వీడియో తీసుకుంటారు, కూర్చో. రైట్ రైట్. ఓ పని చేయి, ఆ లింక్ ఇచ్చేయి ఫ్రీగా, వాళ్ళకి ఏ బాధ లేదు. హెచ్డి క్వాలిటీలో లైవ్ ఇస్తాం, తీసుకోండి అన్న. రైట్. సోదరులారా, ఈ మీటింగ్ జరగకూడదని, ఈ మీటింగ్ను అడ్డుకోమని, ఈ మీటింగ్ను ఎట్టి పరిస్థితిలో మంచిర్యాలలో బీసీ వాదమే వినిపించకూడదని గింతగింతోడు కూడా దీని మీద ఉపాయం కడతాడు. మీరు రాసి పెట్టుకోరు. ఈ మంచిర్యాల మంచిది కాబట్టే మీ రాల నడుస్తుందాడా? ఈ మంచిర్యాల మంచిది కాబట్టే నీ రాల నడుస్తుంది, కొక్కిరాలా? గుర్తుపెట్టుకో. ఈ బీసీల తెరువు ఎవరు వచ్చినా, ఈ బీసీలను రాజకీయంగా ఆర్థికంగా ఏ రకంగానైనా అనగతొక్కాలని చూసినా ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి నీవు ఎంత పడతాం, గుర్తుపెట్టుకో. ఈ మీటింగ్ నడిస్తే నీకు నొప్పి అయినాదా? ఇది ఎట్లాగో నీకు లాస్ట్ ఎన్నికలు వచ్చేసారి నీకు ఓటు లేదు, సూటు లేదు, సీటు లేదు. ఎన్ని పోని ఇక్కడ మాట్లాడుకుందాం. ఎన్ని మీ ఓట్లు ఎన్నిడా? 20 కిలోల యాట సరిపోతుంది వాళ్ళకిడా. 20 కిలోల యాట అయితే మొత్తం బెట్టంగా మిగులుతుంది. ఇంకా ఈ పిడికేడు మంది లేని మీరు ఈ మంచిర్యాలలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి మా బీసీలను మీరు సభ పెట్టుకోవద్దంటరా? వీళ్ళు మంచిర్యాలకు పట్టేదారులు అయినట్టుగా, గుత్తేదారులు అయినట్టుగా ఎవడో వెనుకటే ఎవడో వచ్చి ఇలా రాసిచ్చిపోయినట్టుగా కాగితం మీద మంచిర్యాల సింగిల్ వార్డు మెంబర్ కానీ ఇక్కడ గుర్తుపెట్టుకో. వెలమోళ్ళని రెడ్డోళ్ళని ఇక్కడ సింగిల్ వార్డు మెంబర్ కూడా కానియా. ఈ మంచిర్యాల బరాబర్ బీసీలది. ఇది బీసీల రక్తంతో ఏర్పడ్డటువంటి, వాళ్ళ చెమటతో ఏర్పడ్డటువంటి మంచిర్యాల. ఇది మీది కాదు. మేము సభ పెట్టుకొని మా సభ సజావుగా జరిగితే, మా సభను సజావుగా జరగాలని మీరు కోరుకుంటే మీకు తెరువు మేమెందుకు వద్దామా? నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోకపోదు. నువ్వు ఈ సభను ఇబ్బంది పెడదామని చూస్తే నువ్వు ఈ రాష్ట్రంలో ఏడు అడుగు పెట్టలేవు, గుర్తుపెట్టుకో. ఏడు అడుగు పెట్టలేవు ఈ రాష్ట్రంలో. ఏమనుకుంటున్నావు బీసీలంటే? మీ దగ్గర పనిచేసే డ్రైవర్లు అనుకుంటున్నావా బీసీలంటే? ఏదో పొరపాటున మొన్న ఒక దుర్మార్గుణ్ణి రాజకీయంగా ఖతం చేయడానికి బీసీలమందరం ఓ నిర్ణయం తీసుకున్నాం తప్ప నువ్వు అందగాని సందగాని వన్ నీకేం ఓటేయలేడా? అర్థమైందా? ఇక ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే అందులో 5 నియోజకవర్గాలు అన్రిజర్వ్డ్ ఉన్నాయి, జనరల్ స్థానంలో ఉన్నాయి. చూసానా? కరెక్టే. 5 నియోజకవర్గాలు జనరల్ స్థానంలో ఉన్నాయి. ఈ జనరల్లో ఉంటే ఇదే మంచిర్యాలలో బీసీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడన్నా? లక్షపేట అది వేరే. మంచిర్యాలలో ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే. ఈ టికెట్లు కూడా ఈయన ఈ పార్టీలు ఉంటాడు, ఇళ్ళకే ఇళ్ళకి దొరుకుతాడు. ఒక ఆయన ఈయన ఇటు రాగానే ఒక ఆయన అటు ఉరుకుతా ఉంటాడు, ఆయన అటు రాగానే ఆయన ఇటు ఉరుకుతా ఉంటాడు. ఇవే
ఓ నాగుంబాము ఈ పుట్టలకే నా పుట్టలకు పోతే ఇసం పోతాదన్నా పోతుందా పోతా పెద్ద మనిషి నాగుంబాము ఈ పుట్టలకే నా పుట్టలకు మారితే ఇసం పోతుందా ఇసమే ఉంటుంది దానికి కాబట్టి వీళ్ళు ఏ పుట్టలు మారినా వీళ్ళు మనోళ్ళు కాదు ఏ పుట్టలు మారినా మనోళ్ళు కాదు కాబట్టి బీసీ ప్రజలారా మనమంతా ఒక్కటి మన సాకలి మంగలి కుమ్మరి కమ్మరి నాయి బ్రాహ్మణ మన రజక బిడ్డలు మన యాదవులు మన పద్మశాలీలు మన పెరుకలు మన ముదిరాజులు మన మున్నూరు కాపులు మనమంతా ఒక్కటి ఒక్కసారి ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి గ్రౌండ్లా మైదానంలో మీ వెలమోలను దిక్కు నిలబెట్టు మీ వెలమోలను దిక్కు నిలబెట్టు మీ రెడ్డోలను దిక్కు నిలబెట్టాయా చెర్రొక్కసారి చూపెట్టు నీ బలమేందో కాడ నీ బలమేందో చూపెట్టు ఉన్నారా పెద్దగా చేపాటు వెళ్తారే వాళ్ళు ఎంతమంది ఎక్కారా ఇడా మొత్తం జల్లడబడి వీళ్ళ నాలను ఒక దగ్గర వేస్తే కూడా 10,000 మంది లేరు 10,000 మంది లేరు 10,000 మంది లేనటువంటి వీళ్ళు 1952 నుంచి దీన్ని గుట్టకు బట్టి వెళ్తా ఉంటే ఇక్కడ గుడ్లపై ఇచ్చి కూర్చోవడానికి బీసీలమేమో నమాయకులమా ఇప్పుడు బరాబర్ 2028లో మంచిర్యాల గడ్డ మీద బీసీ జెండా ఎగురుతుంది బీసీ ఎమ్మెల్యే అయ్యి తీర్చరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా పక్కన మరి మంచిర్యాల అయిపోయా మిగతా నియోజకవర్గాల సంగతి ఏంది మిగతా నియోజకవర్గాలు 5కి 5 అవి బీసీలే బరాబర్ బీసీలు 100% సీట్లను బీసీలుగా మన ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఉన్నాయి ఆల్రెడీ రిజర్వ్డ్ వాళ్ళైపోగా మిగిలినవన్నీ కూడా బీసీలు మొత్తం 100%గా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గాలను గెలుచుకోబోతా ఉన్నారు ఇక్కడ ఈ మంచిర్యాలలో 2028లో ఓట్లు జరిగి మనం బీసీలమంతా మన బీసీ బిడ్డకు ఓట్లు వేసుకొని రిజల్ట్ వచ్చినాడు ఓట్ల పెట్టెలు ఇస్తారు కదా పెట్టెలు ఇప్పినాడు భీమని వేలి మన బీసీ ఎమ్మెల్యే బయటికి వచ్చి మంచిర్యాలలో తిరుగుతుంటే ఎట్లుంటదన్నా మొత్తం తిరుగుతుంటే మంచిర్యాల కాడ దొరల పాలన నుంచి విముక్తి దొరికినట్టుంటది భారతదేశంలోనే బీసీలకు పూర్తిగా స్వాతంత్రం రాలే తెలంగాణలో అయితే బీసీ ముఖ్యమంత్రి అయ్యాడు మంచిర్యాలలో మర్చిపోలేడు ఇక సాలరాబాయ్ మీ ఏలుబడి చాలు మీరేందో తెలుసు మీ తాను ఎన్ని లంగా కథలు ఉంటాయో తెలుసు మీరు ఎన్ని బడివాయి పనులు చేస్తారో సాటుతారో అన్నీ తెలుసు ఇక చాలు మా బతుకు మేము బతుకుతాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను ఈ మంచిర్యాల వేదిక నుంచి చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెలమలు పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ కూర్చున్నారు ఏమని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కూర్చున్నారు పులి ఏది జంతువులను వేటాడి తినే పులి గడ్డ మీద కూర్చొని దీక్ష చేస్తుందట ఏమని నేను మాల వేసుకున్నా నేను మాంసం బంద్ చేసిన అని పులి దీక్ష చేస్తా ఉందట నిజమే కావచ్చు అనుకోని కొంతమంది పిడికారు మన దాంట్లో ఉన్న బీసీలు పోయి ఆ తబలా ఇక దీక్ష అన్నప్పుడు భజన ఉండాలి కదా అని భజన కొట్టుకుంటా కూర్చున్నాడా కానీ ఆ పులికి తెలుసు ఆ పులిది చెవులు విండి జంతర్ మంతర్ కాడ కూర్చోబెట్టి మొత్తం తెలంగాణ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ 75 ఏళ్లలో ఎవరైతే మనకు రిజర్వేషన్ ఇయ్యొద్దని అడ్డుకున్నారో వాళ్ళ ముక్కు పట్టి కూర్చుండబెట్టినారా ఢిల్లీ కాడ ఇది ఎవరో కాదు మన బీసీలందరం కలిసి టార్గెట్ చేస్తే పోయి కూర్చోరు ఎందుకంటే ఓట్లు బీసీల దగ్గర ఉన్నాయిరా రేపు వాళ్ళ ఇంటికి పోతే ఆయన చెప్పు తీసుకొని కొడతారా వాళ్ళకి చెప్పిన పని చేయకపోతే అని చెప్పి పోయి కూర్చున్నారు ఆడ మరి నిజంగా
మరి నిజంగా వీళ్ళ కడుపులు ఉందా ఇయ్యాలని? ఉందా? ఉన్నాయే అన్నా? వీళ్ళకి లేదు. వీళ్ళు టెంట్ వేసారు కదా ఢిల్లీలో, టెంట్ వేసిన ఢిల్లీలో ఇక్కడ కూడా పోయినట్టుండు కదా. అయితే టెంట్ వేసారు కదా, నిజంగానే నరేంద్ర మోడీ గారు ఏమో ఇంతగానో నిలు పెడుతురుగా, ఇస్తా తీయరా అదాయిగా 42% ఇద్దాం తీ అని అన్నాడు అనుకో, ఈ టెంట్లో కూర్చున్న వాళ్ళు టెంట్ కట్టెలు ఉడవికి నరేంద్ర మోడీని కొడతారు. ఏమని? మేమేదో యాక్టింగ్ కోసం పెట్టుకుంటే నువ్వు నిజంగా చేస్తావా? ఇలా డ్రామా. నిజంగా మీకు మా బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగా టెంట్ లో కూర్చున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మా బీసీల మీద ప్రేమ ఉంటే 18 మంత్రి పదవులలో 9 మాకు ఇయ్యన్నా వద్దా? మరి 3 ఇచ్చిన ఇంకా 6 ఎవడియాలి? ఈ 6 ఇయ్యంగా ఎవడన్నా వద్దంటున్నా? ఈ 6 కోసం బిల్లు పెట్టాల్సిన పరిస్థితి ఉందా? గవర్నర్ని ఇట్లా పిలిచి వీళ్ళతో ప్రమాణ స్వీకారం చేపి అంటే సరిపోయా. అవునా కాదా? మనకి నీ చేతిలో ఉన్న భూమ పెట్టవు, ఇది ఇయ్యవు. కార్పొరేషన్ పదవులు 50% ఇయ్యవు, ఇవి ఇయ్యడట. కానీ ఒంటె పదవులకు నక్కాశ పడ్డట్టుగా మనకాడ 42 అని కట్టి, ఇక చూడరి మీకు 42 తెస్తున్నా, ఒంటె తలకాయ కిందకి అన్నప్పుడు వస్తుంది. అది అనేది లేదు, మనకు అందేది లేదు. అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చిన వీళ్ళంతా, ఈ ముఠా అంతా కలిసి తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పే ఆడ బిల్లు పాస్ అయింది. నేను మాట్లాడిన గంట సేపు అలా అంతా వీళ్ళే కూర్చురు, వేలమోహన్ రెడ్డి వాళ్ళు అంతా కూర్చున్నాడా. మీ గుండెల మీద చేసుకొని మీ విమానంగా చెప్పురు, దీంతో మాకు రిజర్వేషన్ వస్తే అదివే అన్న. అందరు నవ్వీరు. రాదని వాళ్ళకు కూడా తెలిసి లేదు, యాక్టింగ్ అని తెలుసు నాకు. నిజంగా బిల్లుతోనే వచ్చేదండి, మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినావు? ఆయన ఆడినప్పుడల్లా పాల ప్యాకెట్ వేరు మీద పోయే ఇది వచ్చిందని చెప్పుడు. మనకు పాల ప్యాకెట్లతోనే సరిపోయింది రిజర్వేషన్ల బిల్లు. ఆ ఫోటోల మీద వేయాల్సింది పాల ప్యాకెట్లు కాదు నాయన, మీ ఇష్టం అది. అవి నరరూప రాక్షసుల బొమ్మలు. అవి ఇంటికి కనుక దిష్టి దాకకుంటే కట్టుకోము అటువంటి బొమ్మలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు బీసీలు అంటే ఓడి ఇటువో అటువో అటువో. ఇవాళ ఇంతమంది మనము రక్త సంబంధికులు, మనం ఒకటే కుటుంబం అని బీసీలమంతా వచ్చి కూర్చున్నామైనా. ఇగో ఇది పరిశాన్ వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకి ఇది పరిశాన్. వీళ్ళు విడిపోవాలి కానీ గిట్టేట కూర్చుంటారు. వీళ్ళు గిట్టేట కూర్చుంటారా? కులాలన్నీ ఎట్లా కలుస్తాయో మీరు కలవద్దు కదా. మా కింద డ్రైవర్లుగానో లేకపోతే మా ఇంటికి వాచ్మెన్లుగానో పని చేయాలి కదా అని అనుకుంటారు అన్నట్టు వాళ్ళు. నేను చెప్తున్నాగా, మిమ్మల్ని మా ఇళ్ళ వాచ్మెన్లకు కూడా పెట్టుకోము రేపు పొద్దుగాల. ఇవాళ సోదరులారా, 42% రిజర్వేషన్ పేరుతోటి డ్రామా. సర్పంచ్ ఎన్నికలలో ఇప్పటికి ఎన్ని ఉన్నాయి? మనవి ఎంత శాతం వస్తున్నాం? 50% సర్పంచులు బీసీలే ఉన్నారు. ఇప్పుడు 51% ఎంపీడీసీలు, 51% సర్పంచులు బీసీలు, 50% ఎంపీడీసీలు బీసీలే ఉన్నారు. ఈ 50ని కట్ చేసి దీన్ని 42 చేసుకొస్తా అని పోయిండు ఆ మునగాడు. ఆల్రెడీ 50 మన ఊర్ల పొంట గత చైతన్యం వచ్చింది. ఇక ఇప్పుడైతే అది 50, 70 కూడా అవుతుంది. ఎందుకంటే ఏ ఊర్లో చూసినా ఇప్పుడు వెలవాయినో రిటైర్నో నామినేషన్ వేద్దామంటే భయపడుతుంది. ఎందుకు? ఏమో ఈ బీసీలంతా ఒకటే అయ్యారు నాయన. ఇదివరకు దాకా ఆడో ఏడో కనీసం నమస్తే పడ్డేలు అంటాడు, ఇప్పుడు ఓడిపోతే ఆయన తీసేపోతుంది. దాంతో ఇప్పుడు నామినేషన్ వేయాలంటే కూడా భయపడుతారు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఈ బీసీ జేఏసీ బరిగీసి నిలబడ్డది కాబట్టి ఇవాళ ఊర్ల పొంట భయపడతా ఉన్నారు, బీసీలకు తల వంచి నమస్కారం చేస్తా ఉన్నారు. సోదరులారా, ఆల్రెడీ మనకు 50% దాటి వస్తున్న దాని కాడ ఇయ్యరట.
మరి అన్యాయం జరుగుతున్న ఉద్యోగాల కాడ, అన్యాయం జరుగుతున్న విద్య కాడ మాత్రం ఇయ్యారట. ఏమి డ్రామా ఇది? అందుకే మీకు 42%, మీకు 42% అని ఓలో చెప్తా ఉన్నారు. ఎవరు ఇస్తారు మనకి 42? ఈ 15% వాళ్ళు ఇస్తారట. మొన్న కులగణనను లెక్కలు చేసిండు ఎవరు? రేవంత్ రెడ్డి గారు కులగణనని లెక్కలు చేసిండు. లెక్కలు చేసి ఏమన్నాడు? మేమంతా పెద్ద కులం వాళ్ళంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో 15% ఉన్నామయ్యా అని చెప్పిండు. ఇక మనది పక్కకు పెట్టరా, మన లెక్కలు ఎట్లయినా దొంగ లెక్కలు చేసిండు, మనకు పక్కకు పెట్టరు. ఆయనే చెప్పిండుగా 15% ఉన్నాయని. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ల నీ 15 నువ్వు తీసుకొని పక్కకు జరుగు, మిగతాది మాదే. నీ 15 నువ్వు తీసుకొని పక్కకు జరుగు, మిగతాది మాదే. నువ్వు మాకు మంచుడేందా? నువ్వు మాకు మంచుడేంది? మీరా బర్రెకు సున్నమే సావు కాదు. వీళ్ళెప్పుడు మనోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోరు. వీళ్ళెప్పుడు మనోళ్ళు కాదు. బర్రెకు సున్నమే సావు అవుతుందా? వీళ్ళు పెద్ద కులపాలు మనోళ్ళు కానే కాదు. వాళ్ళు వాళ్ళ జీవితం అంతా దోపిడే, వాళ్ళ జీవితం అంతా దోపిడే. నిజంగా వీళ్ళు మన కోసం పనిచేస్తుంటే మన ఆస్తి పెరగాలి కదా, వాళ్ళదట్ట పెరుగుతుందే. అందుకోసమే ఇక రెడ్డోల కో పార్టీ, వెలుగోల కో పార్టీ, బాబరోల కో పార్టీ, బీసీ వాళ్ళు నేను చెప్పిన అరే మా పార్టీ పెడుతున్నాం రానంగానే తీన్మార్ మల్లన్న మీద హత్యాయత్నం చేశారు వీళ్ళందరూ కలిసి. తీన్మార్ మల్లన్నను చంపేస్తే కథం అయిపోతుందని. మొన్న 39 రోజులైంది నా మీద హత్యాయత్నం జరిగి. ఇప్పటి వరకు పోలీసులు వాళ్ళు పోయింది లేదు, పట్టుకున్నది లేదు. మీరు రాసి పెట్టుకోండి. మీరు స్ట్రెచ్చర్ మీద ఉన్నా, మీరు రిటైర్ అయి ఇంట్లో వండుకున్నా, మీరు ఎక్కడ దాచుకున్నా రేపటి బీసీ ప్రభుత్వం మిమ్మల్ని గుట్టలోన తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో నిలబెడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇదే మంచిర్యాలలో అక్రమ కేసులు బీసీ బిడ్డల మీద ఎవరెవరైతే పెడతా ఉన్నారో, ఎవరెవరైతే అధికారులు బీసీలను బెదిరిస్తా ఉన్నారో మీరు రాసి పెట్టుకోండి. వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్క బీసీ బిడ్డ మీద ఈగ వాలినా, ఒక్క బీసీ బిడ్డను అక్రమంగా బంధించిన ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనం పార్టీ పెడతామంటే పార్టీ పెట్టొద్దు. ఏం పెట్టాలి? మీ గడీల దగ్గరకు వచ్చి, మీ ఇండ్ల దగ్గరకు వచ్చి అన్న ఒక టికెట్ అని అడుక్కోవాలి. మేము ఎవరు రాబాయ్, నువ్వు ఏ ఊరికేనే వచ్చినావు? బిడ్డ మా బీసీల ఇండ్లల్లా, మా పెరికోళ్ళ ఇంటి ముంగట, మా రజకుల ఇంటి ముంగట, మా నాయి బ్రాహ్మణుల ఇంటి ముంగట, మా యాదవుల ఇంటి ముంగట, మా పద్మశాలీలు, ముదిరాజులు, మున్నూరు కాపులు, మా గౌడ్స్ వాళ్ళ ఇండ్ల ముంగట బొచ్చలు పట్టుకొని కూర్చుని పెడతా. మిమ్మల్ని గుర్తుపెట్టుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు తీసుకొస్తా. బీసీలంటే అనగారిన వర్గాలు. ఎవరు చెప్పింది? బీసీలంటే బిగ్ క్లాస్. మేము బిగ్ క్లాస్. అందుకోసమే సోదరులారా, వీళ్ళ చేతులున్న రిజర్వేషన్ ఇయ్యారట, కానీ అవ రాని దానికోసం మనం లడాయి చేద్దాం పారని చెప్తా ఉన్నారు. వీళ్ళు నమ్ముదామా? వీళ్ళని నమ్మే ప్రసక్తే లేదు. ఇక మనకు 42% రిజర్వేషన్ ఇవ్వమంటే ఓడేమో లెక్క పెట్టాలంటాడు, ఓడేమో జుట్లెన్నున్నాయో చూడాలంటాడు, ఓడేమో బొట్లెన్నున్నాయో చూడాలంటాడు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ దోచోళ్ళు ఎంత, గోసోళ్ళు ఎంత, గొంగడోళ్ళు ఎంత అని లెక్క పెట్టాలన్నట. మనకి ఇవ్వాలంటే మనకిచ్చే కాడనే ఇవన్నీ పెట్టాలన్నట. మొన్న ఏం చేసి రెడ్కర్ వీళ్ళంతా రెడ్లు వెలమలు కలిసి ఈడబ్ల్యూఎస్ అని దొంగ రిజర్వేషన్ 10% తెచ్చుకురు. ఆల్రెడీ రాత్రికి రాత్రి తెచ్చుకురు వీళ్ళు. మనకిచ్చే కాడనే లేదు. ఇలా మన బీసీ బిడ్డలు 100కి 90 మార్కులు వచ్చిన మనోనికి ఉద్యోగం లేదు. వాళ్ళకు మాత్రం 100కి 50 మార్కులు వచ్చిన ఉద్యోగం వచ్చింది దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా. రేపటి బీసీ ప్రభుత్వం ఈ ఈడబ్ల్యూఎస్ ని ఖచ్చితంగా సవరిస్తుంది. అక్రమార్కులను
ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి తరిమేస్తుంది. ఇక మహిళా రిజర్వేషన్లు ఏంటి? చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలనేది భారత పార్లమెంట్ మా తిరికోళ్ళను రానియ గట్టు చట్టసభల్లో రిజర్వ్ ఉన్నాం. మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. మన బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ ఇయ్యరు, మన బీసీ బిడ్డలకు ఉద్యోగాలు ఇయ్యరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక నోటిఫికేషన్ వేసింది చూసిరా? ఉద్యోగాన్ని కాదు, వైన్స్లో వేసింది. ఇవాళ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ వేసింది. దాన్ని నిమిషం కూడా తేడా రానియరా? నేను ఇక రేపు అయిపోతుంది అనగా ఇవాళ నోటిఫికేషన్ వేస్తారు. మరి ఉద్యోగాలు కూడా గట్లే భర్తీ చేయాలి కదా. ఒకటి దిగిపోగానే ఇంకో నెక్కియాలి వద్దా? ఆడలేదు. ఇక బీసీ మంత్రులు ఉంటారు. ఉత్సవ విగ్రహాల కంటే అన్యాయం ఏమైందో ఆయన బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు, 9,000 కోట్లు పెట్టాడు. మాట్లాడమంటే ఆయన ఇట్లా దిగి వెళ్ళిపోతుంటాడు. ఈ షార్ట్కన్ ఇట్లా అయ్యో సీఎం గారు ఏమనుకుంటాడు ఒక ఆయన, అయ్యో ఆయన గుండె కలుక్కుమంటదేమో ఈయన. మన గుండెలు కలుక్కుమంటలేవా? మన గుండెలు కలుక్కుమంటలేవా? ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఇటీవల కర్ణాటకలో. కుక్కలకు చికెన్ బిర్యానీ, ఊళ్ళో తిరిగే కుక్కలకు చికెన్ బిర్యానీ అనే స్కీమ్ తీసుకొచ్చి పెట్టిరాడ. వాళ్ళు కుక్కలకు చికెన్ బిర్యానీ పెడతారట. హాస్టల్లో పండి చదువుకునే మన పోరగాళ్ళకు పురుగులన్నం పెడతారట వీళ్ళు. వాళ్ళ నీతి, వాళ్ళ జాతి చూడరు ఎట్లుందో. అందుకోసమే మన బతుకులు మారాలంటే, మన జీవితాలు మారాలంటే, మన తలరాతలు మారాలంటే మంచి పనికైనా ఇంకోడే ఉండాలి. గుర్తుపెట్టుకోరు. ఈ మంచిర్యాల కూడా బీసీ ఎమ్మెల్యేగా ఉండాలి. ఇలా ఒకప్పటి కథ వేరు, ఇప్పుడు వేరు. సోదరులారా, లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయిగా. లోకల్ బాడీ ఎన్నికలల్లా రెడ్డి గారులు దిగుతా ఉంటారు. ఊళ్ళో పొంటి విలువైన దిగుతా ఉంటాడు. ఆన్నే ఇంటికాడ చైర్లు 5-6 వేసుకొని వాడిని పిలిచి వీడిని పిలిచి ఇద్దాగు అద్దాగు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ దుకాణం స్టార్ట్ కావచ్చు, అప్పుడే స్టార్ట్ కావచ్చు. నేను నిజంగా ఒక బీసీ తల్లి పాలు తాగినా, ఆ బీసీ తల్లి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా చెప్తా ఉన్నా, నేను వారికి ఓటయ్యా, నా బీసీకే ఓటేస్తా. మీరు వేస్తారా? అట్లా వేస్తే మోసం 2 సైడ్లు ఇవ్వటరా. నిజంగా దమ్ముంటేనే పిరికోళ్ళు లేవకూడదు. వేస్తారా? జై బీసీ, జై బీసీ, జై బీసీ. ధన్యవాదాలు. కూర్చోరు సోదరులారా. ఇక ఇప్పుడైతే నమ్మకం వచ్చింది ఇక. ఎందుకంటే ఒక్క చేయగా 2 చేయలు లేవట్టి నా బీసీల కోసం, నా బీసీ బిడ్డలకే ఓట్లు వేస్తా అని చెప్పి ఇవాళ మీరు చెయ్యినెత్తి నినదించిన చూసినవా? ఇది చాలు వాళ్ళ బతుకులు, రాజకీయ బతుకులు అంతం చేయడానికి. మంచిర్యాల సోదరులారా, రేపు 2028 కల్లా బీసీలు ముఖ్యమంత్రిగా, బీసీలు మంత్రులుగా, బీసీలు మున్సిపల్ చైర్మన్లుగా మనం ఉండాలి. దానికోసం మరి వాళ్ళందరికీ పార్టీ దుకాణం ఉండే, మరి మనకేంది మళ్ళన్నా? బీసీలకు రాజకీయ పార్టీ ఉండాలా వద్దా? మీరు గట్టిగా చేయలేమంటే చెప్తా. ఉండాలా? పక్కా బీసీల రాజకీయ పార్టీ వస్తా ఉంది. ఈ బీసీల మన రాజకీయం మనం చేసుకుందాం, మన టికెట్లు మనం ఇచ్చుకుందాం, మన మంత్రి పదవులు మనం పంచుకుందాం, మన కార్పొరేషన్ చైర్మన్లు మనం ఇచ్చుకుందాం, బీసీల ఆత్మగౌరవ జెండా ఎగిరేద్దాం. కాబట్టి సోదరులారా, ఈ మంచిర్యాల గడ్డ నుంచి మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానికాన్ని చెప్తా ఉన్నా, బీసీలమై పుట్టినం,
బీసీలుగానే సస్తం గుర్తుపెట్టుకోరి. పుట్టింది బీసీలమే, సచ్చేది కూడా బీసీలమే. కానీ మన సాగుకు అర్థం ఉండాలి. ఆ అర్థం మన వాళ్ళ కోసం బతికేటువంటి అర్థం ఉండాలి. అందుకోసం మీరందరూ కూడా గ్రామ గ్రామాల మన బీసీల చర్చ పెట్టండి, మన బీసీలతో మాట్లాడండి. బీసీలకు జరిగిన అన్యాయాన్ని వివరించాల్సిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ విచ్చేసినటువంటి బీసీ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ జై బీసీ, జై బీసీ. ధన్యవాదాలు. సంబంధించి మహేష్ నాకు ఫోన్ చేసిండు, అన్న ఎవరిని పిలవాలి అని చెప్పానన్నాడు. పిరికోళ్ళను ఫస్ట్ పక్కకు పెట్టమని చెప్పిన, పిరికోళ్ళను రానియ గట్టి పరిస్థితిలో ఈ సభకు అని చెప్పిన. అంటే పిరికోళ్ళంటే ఎవరన్నంటే అన్ని రంగాలలో ఉన్నారు. మీడియాలో ఉన్న పిరికోళ్ళను కూడా రానియొద్దు దయచేసి వాళ్ళకి చెప్పకని చెప్పిన. ఇంకా ఎవరైనా పిరికోళ్ళు ఉంటే కూడా చివరి ఛాన్స్ ఇదే లేచిపోవడానికి. ఎవరు లేరని అనుకుంటున్నా. దయచేసి మీడియా మిత్రులకు కూడా ఒక రిక్వెస్ట్, ధైర్యం ఉన్న మీడియాలోనే ఈ వార్త రావాలి, పిరికోల దాంట్లో దయచేసి రావద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక సోదరులారా, ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో నాకు సోదరుడు చెప్పిండు ఏమని, అనేకమైనటువంటి ఆటంకాలు సృష్టించాలని, ఈ హాల్ని రెంటుకు తీసుకుంటే నేను దానికంటే 2 రెట్లు రెంట్ ఎక్కువ ఇస్తా, మీరు హాల్ తాళం వేసుకొని వెళ్ళిపోయి బీసీలకు ఈ హాల్ ఇవ్వద్దని ఒక ఆయన ఫోన్ చేసిందట. నువ్వు ఎంత మనిషి వీడా పోయి గిత్తత మనిషి వీడా? నేను మీ బాపుతో కొట్లాడి ఇక్కడికి వచ్చినోని నేను, నువ్వు గిత్తత ఊరవిష్కాటువంటి మనిషి. ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు నువ్వు మీటింగ్ పెట్టుకోవడానికి టికెట్ ఇవ్వవా? ఇది ఇవ్వద్దంటవా? నీకు అంత అది కూడా ఎక్కువనే. నేను చూస్తేనే పేషెంట్ చూసినట్టు అనిపిస్తుంది. ఎట్లుండాలనా ప్రజల మనిషి అంటే ఇట్లా లేవా? ముఖేష్ గారు లేవండి ఒకసారి. ఈ ఎత్తు పొడుగు గిట్లుండాలి కదనా, ఎత్తు పొడుగు గిట్లుండాలి. కూర్చో, దయచేసి నీతో పోల్చినందుకు ఏమనుకోకు. గటువంటి వాళ్ళు ఇవాళ బీసీల సభను, మంచిర్యాలలో బీసీల సభను ఆపుతాం, మంచిర్యాలలో బీసీల సభ లేకుండా చేస్తాం. ఏందన్నా బాధ ఏంది? వాళ్ళు మీడియా వాళ్ళు కదనే వీడియో తీసుకుంటారు. కూర్చో, రైట్ రైట్. ఓ పని చేయి, ఆ లింక్ ఇచ్చేయి ఫ్రీగా, వాళ్ళకి ఏ బాధ లేదు. హెచ్డి క్వాలిటీలో లైవ్ ఇస్తాం, తీసుకోండి అన్న. రైట్. సోదరులారా, ఈ మీటింగ్ జరగకూడదని, ఈ మీటింగ్ను అడ్డుకోమని, ఈ మీటింగ్ను ఎట్టి పరిస్థితిలో మంచిర్యాలలో బీసీ వాదమే వినిపించకూడదని గింతోడు కూడా దీని మీద ఉపాయం కడతాడు. మీరు రాసి పెట్టుకోరు. ఈ మంచిర్యాల మంచిది కాబట్టే మీ రాల నడుస్తుందాడా? ఈ మంచిర్యాల మంచిది కాబట్టే నీ రాల నడుస్తుంది కొక్కిరాల. గుర్తుపెట్టుకో, ఈ బీసీల తెరువు ఎవరు వచ్చినా, ఈ బీసీలను రాజకీయంగా ఆర్థికంగా ఏ రకంగానైనా అనగతొక్కాలని చూసినా ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి నీవు ఎంత పడతాం గుర్తుపెట్టుకో. ఈ మీటింగ్ నడిస్తే నీకు నొప్పి అయినాదా? ఇది ఎట్లాగో నీకు లాస్ట్ ఎన్నికలు వచ్చేసారి
నీకు ఓటు లేదు, సూటు లేదు, సీటు లేదు. ఎన్ని పోని ఇక్కడ మాట్లాడుకుందాం. ఎన్ని మీ ఓట్లు ఎన్నిడా? 20 కిలోల యాట సరిపోతుంది వాళ్ళకిడ. 20 కిలోల యాట అయితే మొత్తం బెట్టంగా మిగులుతుంది. ఇంకా ఈ పిడికేడు మంది లేని మీరు ఈ మంచిర్యాలలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి మా బీసీలను మీరు సభ పెట్టుకోవద్దంటరా? వీళ్ళు మంచిర్యాలకు పట్టేదారులు అయినట్టుగా, గుత్తేదారులు అయినట్టుగా, ఎవడో వెనుకటే ఎవడో వచ్చి ఇలా రాసిచ్చిపోయినట్టుగా కాగితం మీద మంచిర్యాల సింగిల్ వార్డు మెంబర్ కానీ ఇక్కడ గుర్తుపెట్టుకో. వెలమోళ్ళని రెడ్డోళ్ళని ఇక్కడ సింగిల్ వార్డు మెంబర్ కూడా కానీ. ఈ మంచిర్యాల బరాబర్ బీసీలది. ఇది బీసీల రక్తంతో ఏర్పడ్డటువంటి, వాళ్ళ చెమటతో ఏర్పడ్డటువంటి మంచిర్యాల. ఇది మీది కాదు. మేము సభ పెట్టుకొని మా సభ సజావుగా జరిగితే, మా సభను సజావుగా జరగాలని మీరు కోరుకుంటే మీ తెరువు మేమెందుకొద్దామా? నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోకపోదు. నువ్వు ఈ సభను ఇబ్బంది పెడదామని చూస్తే నువ్వు ఈ రాష్ట్రంలో 7 అడుగు పెట్టలేవు. గుర్తుపెట్టుకో, 7 అడుగు పెట్టలేవు ఈ రాష్ట్రంలో. ఏమనుకుంటున్నావు బీసీలంటే? మీ దగ్గర పనిచేసే డ్రైవర్లు అనుకుంటున్నావా బీసీలంటే? ఏదో పొరపాటున మొన్న ఒక దుర్మార్గుని రాజకీయంగా ఖతం చేయడానికి బీసీలమందరం ఓ నిర్ణయం తీసుకున్నాం తప్ప, నువ్వు అందగాని సందగానివన్నీ నీకేం ఓటేయలేడా? అర్థమైందా? ఇక ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే అందులో 5 నియోజకవర్గాలు అన్రిజర్వ్డ్ ఉన్నాయి, జనరల్ స్థానంలో ఉన్నాయి. చూసానా? కరెక్ట్. 5 నియోజకవర్గాలు జనరల్ స్థానంలో ఉన్నాయి. ఈ జనరల్లో ఉంటే ఇదే మంచిర్యాలలో బీసీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడన్నా? లక్షపేట అది వేరే. మంచిర్యాలలో ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే. ఈ టికెట్లు కూడా ఈ పార్టీలు ఉంటాడు, ఇళ్ళకైనా ఇళ్ళకి దొరుకుతాడు. ఒక ఆయన ఈ నిట్రాంగనే ఒక ఆయన అటురుకుతా ఉంటాడు, ఆయన అట్రాంగనే ఆయన ఇటు ఉరుకుతా ఉంటాడు. ఇవే ఓ నాగుంబాము ఈ పుట్టలకే నా పుట్టలకు పోతే ఇసం పోతాదన్నా? పోతుందా? పోతా. పెద్ద మనిషి నాగుంబాము ఈ పుట్టలకే నా పుట్టలకు మారితే ఇసం పోతుందా? ఇసమే ఉంటుంది దానికి. కాబట్టి వీళ్ళు ఏ పుట్టలు మారినా వీళ్ళు మనోళ్ళు కాదు. ఏ పుట్టలు మారినా మనోళ్ళు కాదు. కాబట్టి బీసీ ప్రజలారా, మనమంతా ఒక్కటి. మన సాకలి మంగలి కుమ్మరి కమ్మరి నాయి బ్రాహ్మణ, మన రజక బిడ్డలు, మన యాదవులు, మన పద్మశాలీలు, మన పెరుకలు, మన ముదిరాజులు, మన మున్నూరు కాపులు, మనమంతా ఒక్కటి. ఒక్కసారి ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి గ్రౌండ్లా మైదానంలా మీ వెలమోలను దిక్కు నిలబెట్టు, మీ వెలమోలను దిక్కు నిలబెట్టు, మీ రెడ్డోలను దిక్కు నిలబెట్టాయా? జర్రొక్కసారి చూపెట్టు నీ బలమేందో కాడ, నీ బలమేందో చూపెట్టు. ఉన్నారా పెద్దగా? ఏ పాట వెళ్తారే వాళ్ళు? ఎంతమంది నువ్వు రెక్కేనా? ఇడా మొత్తం చల్లడబడి వీళ్ళ నాలను ఒక దగ్గర వేస్తే కూడా 10,000 మంది లేరు. 10,000 మంది లేరు. 10,000 మంది లేనటువంటి వీళ్ళు 1952 నుంచి దీన్ని గుట్టకు బట్టి వెళ్తా ఉంటే ఇక్కడ గుడ్లపై ఇచ్చి కూర్చోవడానికి బీసీలమేమో అమాయకులమా? ఇప్పుడు బరాబర్ 2028లో మంచిర్యాల గడ్డ మీద బీసీ జెండా ఎగురుతుంది, బీసీ ఎమ్మెల్యే అయ్యి తీర్చడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పక్కన మరి మంచిర్యాల అయిపోయా, మిగతా నియోజకవర్గాల సంగతి ఏంది?
మిగతా నియోజకవర్గాలు 5కి 5 అవి బీసీలే బరాబర్ బీసీలు 100% సీట్లను బీసీలుగా మన ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఉన్నాయి ఆల్రెడీ రిజర్వ్డ్ వాళ్ళైపోగా మిగిలినవన్నీ కూడా బీసీలు మొత్తం 100%గా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గాలను గెలుచుకోబోతా ఉన్నారు. ఇక్కడ ఈ మంచిర్యాలలో 2028లో ఓట్లు జరిగి మనం బీసీలమంతా మన బీసీ బిడ్డకు ఓట్లు వేసుకొని రిజల్ట్ వచ్చినాడు ఓట్ల పెట్టెలు ఇస్తారు కదా, పెట్టెలు ఇప్పినాడు భీమని వేలి మన బీసీ ఎమ్మెల్యే బయటికి వచ్చి మంచిర్యాలలో తిరుగుతుంటే ఎట్లుంటదన్నా? మొత్తం తిరుగుతుంటే మంచిర్యాల కాడ దొరల పాలన నుంచి విముక్తి దొరికినట్టుంటది. భారతదేశంలోనే బీసీలకు పూర్తిగా స్వాతంత్రం రాలే. తెలంగాణలో అయితే బీసీ ముఖ్యమంత్రి అయ్యాడు, మంచిర్యాలలో మర్చిపోలేడు. ఇక సాలరాబాయ్ మీ ఏలుబడి సాలు. మీరు ఏందో తెలుసు, మీ తాను ఎన్ని లంగా కథలు ఉంటాయో తెలుసు, మీరు ఎన్ని బడివాయి పనులు చేస్తారో సాటుకో అన్నీ తెలుసు. ఇక చాలు, మా బతుకు మేము బతుకుతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను ఈ మంచిర్యాల వేదిక నుంచి చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెలమలు పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ కూర్చున్నారు. ఏమని? బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కూర్చున్నారు. పులి ఏది జంతువులను వేటాడి తినే పులి గడ్డ మీద కూర్చొని దీక్ష చేస్తుందట. ఏమని? నేను మాల వేసుకున్నా, నేను మాంసం బంద్ చేసిన అని పులి దీక్ష చేస్తా ఉందట. నిజమే కావచ్చు అనుకోని కొంతమంది పిడికేడు మన దాంట్లో ఉన్న బీసీలు పోయి ఆ తబలా ఇక దీక్ష అన్నప్పుడు భజన ఉండాలి కదా అని భజన కొట్టుకుంటా కూర్చున్నాడా. కానీ ఆ పులికి తెలుసు, ఆ పులిని చెవులు విండి జంతర్ మంతర్ కాడ కూర్చోబెట్టి మొత్తం తెలంగాణ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ 75 ఏళ్లలో ఎవరైతే మనకు రిజర్వేషన్ ఇయ్యొద్దని అడ్డుకున్నారో వాళ్ళ ముక్కు పట్టి కూర్చుండబెట్టినారా ఢిల్లీ కాడ. ఇది ఎవరో కాదు, మన బీసీలందరం కలిసి టార్గెట్ చేస్తే పోయి కూర్చోరు. ఎందుకంటే ఓట్లు బీసీల దగ్గర ఉన్నాయిరా, రేపు వాళ్ళ ఇంటికి పోతే ఆయనతో చెప్పు తీసుకొని కొడతారా వాళ్ళకి చెప్పిన పని చేయకపోతే అని చెప్పి పోయి కూర్చున్నారు ఆడ. మరి నిజంగా వీళ్ళ కడుపులు ఉందా అయ్యాలని? ఉన్నాయే అన్నా? వీళ్ళకి లేదు. వీళ్ళు టెంట్ వేసారు కదా ఢిల్లీలో, టెంట్ వేసిన ఢిల్లీలో ఇక్కడ కూడా పోయినట్టు కాదు. అయితే టెంట్ వేసారు కదా, నిజంగానే నరేంద్ర మోడీ గారు ఏమో ఇంతగానో నిలు పెడుతురుగా, ఇస్తా తీయరా అదాయిగా 42% ఇద్దాం తీ అని అన్నాడు అనుకో, ఈ టెంట్లో కూర్చున్న వాళ్ళు టెంట్ కట్టెలు కూడా వీకి నరేంద్ర మోడీని కొడతారు. ఏమని? మేమేదో యాక్టింగ్ కోసం పెట్టుకుంటే నువ్వు నిజంగా చేస్తావా? ఇలా డ్రామా. నిజంగా మీకు మా బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగా టెంట్ లో కూర్చున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మా బీసీల మీద ప్రేమ ఉంటే 18 మంత్రి పదవులలో 9 మాకు ఇయ్యన్నా వద్దా? మరి 3 ఇచ్చిన ఇంకా 6 ఎవరియాలి? ఈ 6 ఇయ్యంగా ఎవరన్నా వద్దంటున్నా? ఈ 6 కోసం బిల్లు పెట్టాల్సిన పరిస్థితి ఉందా? గవర్నర్ని ఇట్లా పిలిచి వీళ్ళతో ప్రమాణ స్వీకారం చేపి అంటే సరిపోయా.